ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ మీ పేరు సార్? నా పేరు అబ్దుల్. ఏం చేస్తుంటారు సార్? నేను గ్రామీణ ఏజెన్సీ నడుపుతుంటాను సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు పాలన మంచిగానే చేస్తున్నారు ప్రస్తుతానికి. కాకపోతే కొన్ని విషయాల్లో ప్రజలకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఉచిత బస్సులు కొన్ని మనకి ఇప్పుడు బస్సులో ప్రయాణం చేయాలంటే ఆడవాళ్ళకి అందరికి సీట్లు దొరుకుతున్నాయి, మగవాళ్ళకి టికెట్లు ఇచ్చినా కానీ సీట్లు దొరకట్లేవు. ఇలాంటి ఉచితాలు కొన్ని తగ్గించడం వల్ల మన రాష్ట్రం కూడా బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ మీద ప్లస్ మనది ఆరోగ్యం పైన, హెల్త్ డిపార్ట్మెంట్ పైన మనకి కొద్దిగా ఉచితాలు ఎక్కువ ఇస్తే మంచిది. ఈ బస్సుల మీద, కరెంటు బిల్లు మీద రైతులకి ఇవ్వడం కంటే కూడా ఈ మన ఆరోగ్యం ప్లస్ ఎడ్యుకేషన్ మీద బాగా ఉచితాలు ఇవ్వడం వల్ల పిల్లలకు కానీ మన ఆరోగ్యంగా ఉండడానికి లోయర్ క్లాస్ పూర్ ఫ్యామిలీకి కానీ బాగా ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా అలానే వాళ్ళు కూడా ఉచితాలు ఎక్కువ ఇవ్వడం వల్ల కొన్ని తప్పులు చేశారు. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు. మనం అన్ని ప్రభుత్వాలకి చెప్పేది ఏంటంటే ఒకటే, మెయిన్గా మనకి రెండు విషయాలు మనకి ప్రజలకు అవసరమైన రెండు విషయాలు ఎక్కువ. ప్రజలకి ఉపాధి అనేది ఒకటి, రెండోది వచ్చేసి విద్య. మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఆరోగ్యం సంబంధించిన ఈ 3 వాళ్ళు చేస్తే కతిమే ఎవరు ఏది అడగరు సార్. మన మెయిన్గా అభిప్రాయం మూడింటిని బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ప్రజలు కూడా హ్యాపీ, పాలన కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాన్ని ఏవైతే ప్రవేశపెట్టారో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? లబ్ధిదారులకైతే చాలామందికి ఉపయోగపడుతున్నది. నేనైతే ఇప్పటివరకు ఏం తీసుకోలేదండి. కరెంట్ అయితే నేనేం తీసుకోలేదు, నాది బిజినెస్ కాబట్టి మనకేం వర్తించలేదు. అది అవసరం ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే చాలా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిదని నా అభిప్రాయం. దాంట్లో కూడా సర్వే చేసి అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వడం మంచిది. కాకపోతే దానికంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఎడ్యుకేషన్. మెయిన్గా పిల్లలు పక్కదారి పడుతున్నారు ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను బ్యాంకులో చదువుతాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మేము గత 50 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలని. సరే, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు పథకాలు మారుతూ ఉన్నాయి, కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంటే నిలదొక్కుకోవాలనే ప్రయత్నాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆ పదవి నిలదొక్కుకోవాలనే ప్రయత్నాలు ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాల్సింది తక్కువే ఉంది. ఎవరైనా అంతే ఉంది. ఈయన కూడా అదే కనబడుతూ ఉంది. కాకపోతే కొంచెం బెటరే, పర్లేదు. ఇంకా కూడా చూడాలి. ఈ ఉచిత పథకాలు అవన్నీ కూడా తీసేస్తే కానీ మనం ఆర్థికంగా బాగుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ఇల్లు బాగుండాలంటే ఆర్థికంగా నిలదొక్కున్నట్టే మన రాష్ట్రం కూడా బాగుండాలంటే ఆర్థికంగా మనం నిలదొక్కాలంటే ఈ ఉచిత పథకాలను తీసేసి చేస్తే పాలన బాగుంటుంది. రేపు గురించి కాకుండా ప్రజల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి చేస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు పర్లేదు, మంచిగా చేశాడు. ఎందుకంటే కొత్త రాష్ట్రాన్ని వృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త పథకాలు కూడా చేయడం, తర్వాత మన ఉనికిని కూడా దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణని తీసుకురావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలు అతను కూడా సేమ్ మళ్ళీ ఉచిత పథకాలు అవన్నీ పెట్టేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం అయితే జరిగింది. జరిగింది. ఎవరైనా అంతే ఇక. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర. ఏం చేస్తుంటారు సార్? రిటైర్మెంట్ జమదార్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడైతే ఉద్యోగస్తులకైతే న్యాయం జరిగింది. ఇదివరకు జీతాలు రావాలన్నా, పింఛన్ రావాలన్నా 15వ తారీఖు 20వ తారీఖు ఫస్ట్ వచ్చిందంటే వీక్ ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఫస్ట్ వరకు జీతం ఇచ్చేస్తుండు. ఆ టీఏ బిల్లు కానీ, వచ్చే బడ్జెట్ కానీ కొంత ఇంత బాగానే సాయం చేస్తున్నాడు. రైతులు కూడా బాగానే కొద్దిగా సాయం చేస్తూనే ఉన్నాడు. మరి కొంతమంది బాగా చేస్తున్నారని కొంతమంది అభిప్రాయాలు ఉన్నాయి.
ఉన్నాయి. నా వంతు అయితే మంచిగా ఉందన్న అభిప్రాయం. ఇంకేమైనా ఉంటే వెనక ముందు అయినా ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంటాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఒక్కసారి అంతా మొత్తం చేయలేరు, ఎవరు చేయలేదు. కేసీఆర్ చేయలేడు, ఎన్టీ రామారావు చేయలేరు, ఎవరు చేయలేరు. ఈయన 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంకా చాలా టైం ఉంది, దానికి ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. దాని గురించి ఆయన ప్రభుత్వం పడిపోతుంది, ఆయన పని చేస్తలేడు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అనేది కేటీఆర్, ఆయన పేరు హరీష్ రావు, కేసీఆర్ అంటాడు. కానీ అది తప్పది, అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ప్రభుత్వాన్ని నిర్ణయించేది పోగొట్టేది ప్రజలు చూపిస్తారు, ప్రభుత్వాన్ని నిలబెట్టాలా పోగొట్ట అనేది ప్రజలు చూపిస్తారు. అంతేగాని అయిపోయింది అంటే ఎట్లా ఉంటుంది, అంత రాంగ్ డిసిషన్. పక్కా ఉంటాడు 5 సంవత్సరాలు, మరోసారి కూడా ఆయన వస్తాడు. నాకైతే నమ్మకం ఉంది, ఉద్యోగస్తులకైతే న్యాయం చేస్తున్నాడు. నిరుద్యోగ సమస్య కూడా బాగానే 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కంపెనీలు చేస్తున్నాడు. కొద్దిగా నిరుద్యోగ సమస్య కొద్దిగా డెవలప్ అవుతున్నది. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. 10 సంవత్సరాలకి వెళ్ళి టీచర్ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేయలేను, ప్రమోషన్లు ఇయ్యలే, పోలీసులకు వాళ్ళకి జమదార్ ప్రమోషన్లు ఇయ్యలే, ఎస్ఐ ఇయ్యలే. ఏమైనా ప్రమోషన్లు కేటీఆర్కు, కవితకు, హరీష్కి ఇచ్చింది తప్ప ప్రజలకైతే ఆయన ఏ ప్రమోషన్ ఇయ్యలేదు, ఆయన ఏ మాకైతే ఏం చేయలేదు. మళ్ళా గ్యారెంటీగా ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, పింఛన్దారులు మొత్తం మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తారు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంత దుర్వినియోగం అండి, ఇంత దుర్వినియోగం. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం. చాలా కాళేశ్వరం కట్టినా మంచిగా ఉంది, నో ప్రాబ్లం, మంచిగా ఉంది. కానీ దాని ఏదో బునాది మంచి గట్టి కట్టాలి, నువ్వు బునాది నుంచి గట్టి కట్టాలి. సాగర్ కట్టిర్రు, అది కూలిందా? శ్రీశైలం కట్టిర్రు, అది కూలిందా? అది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కదా, మరి ఎందుకు కట్టలేదు? అట్ట కట్టారు ఏదంటే గిత్త పొక్కబడ్డది, పొక్కేందా? ఇళ్ళ పొక్కబడ, కాలువ పొక్కబడ. అది పెద్ద ప్రాజెక్టు, అది చిన్నముచ్చట కాదు. అది 1,20,000 కోట్లు అంటే ఏంది? అది ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిండు, మాగ చేసిండు, లూటి పోయింది భయ్. ఆయన చేసింది కొన్ని రైతు బంధు మాత్రం వేసిండు, రైతు బంధు చేసిండు, రైతులకు కొంచెం మేలు జరిగింది. ఇంకా చిన్న చేసిండు, ఆయన కూడా చేసిండు. ముఖ్యంగా అయితే తెలంగాణ సాధించడం అనేది ఆయన వల్ల అయింది. గత 60-70 సంవత్సరాలకి తెలంగాణ కాలేదు, ఆయన వల్ల అయ్యింది. కానీ అదే పరిపాలన అట్టే ఉంటే బాగుండిపోవని నా అభిప్రాయం. కొంత ఆగం చేసాడు రాష్ట్రానికి. మెయిన్ ఉద్యోగాలు ఇవ్వలే, పోరగాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదండి. టీఎస్సీ కానీ, టీచర్ పోస్టులు కానీ, మన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఎంత అధ్వానం జరిగింది. ప్రజలు చాలా మంది చచ్చిపోయారు పోరగాళ్ళు. అది వాళ్ళకి ఈయనకున్న వ్యత్యాసం అది. అంతేగాని ఆయన కూడా కొన్ని చేసిండు, నో ప్రాబ్లం. కానీ అన్ని సరిగా చేయలే.